దైవ గ్రంథం నుంచి 91 కీర్తన 12వ వచనాన్ని మరొకసారి చదువుతాను, గమనించండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినమును లెక్కించడం మాకు నేర్పము. దేవుడి వాక్య భాగాలను దీవించిన గాక. గత వారము కొన్ని విషయాలు జ్ఞానమును మనం ఎలా నేర్చుకోవాలో, లేక జ్ఞానం కొరకు ఏం చేయాలో నేర్చుకుంటూ వచ్చినాం. మరి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవునిలోనే గుప్తమైనవి కాబట్టి దేవుడు కూడా మానవుని జ్ఞానముతోనే నిర్మించాడు. అయితే పాపం వచ్చిన తర్వాత మానవుడు అజ్ఞానిగా మిగిలిపోయాడు. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము, మహిమ సమస్తం కోల్పోయాడు. తిరిగి మరలా దేవుని యొక్క జ్ఞానం పొందుకోవాలంటే యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడని, తెలివికై జ్ఞానం కొరకై ఆయన యొద్ద మొరపెట్టమని సామెతలు 2వ అధ్యాయంలో నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు జ్ఞానం కొరకై మొరపెట్టినప్పుడు జ్ఞానం దొరికే స్థలం ఎక్కడో మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు ఈ దినము కూడా నేర్చుకొని మరి మనం ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలి, లేక జ్ఞానము ఎక్కడ దొరికిందో కొన్ని విషయాలు నేర్చుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం కొరకై ఆ విషయాల్లో మనం ముందుకు సాగుతాం. ముందుగా చూసినట్లయితే పిల్లల యోగ గ్రంథంలో 12వ అధ్యాయంలో ఈ రీతిగా భక్తులు సెలవిస్తాను. 16వ వచనం, యోగ గ్రంథము 12వ అధ్యాయము బలమును జ్ఞానమును ఆయన యొక్క స్వభావ లక్షణములు. చాలు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క లక్షణాలు ఏమిటట? బలము, జ్ఞానము దేవుని యొక్క స్వభావ లక్షణాలు. మానవుని యొక్క స్వభావం ఏంటంటే కొందరు చెప్తూ ఉంటారు వాళ్ళ యొక్క అవిధేయతలను, పతనాలను, తొట్టుబాట్లను, బలహీనతలను, వీటన్నిటిని చూసి ఒక్కోసారి చెప్తూ ఉంటారు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళండి, వాళ్ళు అట్లాంటి వాళ్ళండి, స్వార్థపరులండి, క్లిప్తుపరులండి, మేము ఏది తెచ్చినా మాదే తింటారండి, వాళ్ళదేం పెట్టరండి, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారండి, వాళ్ళ ఇంటికి వస్తే ఏం పెడతారండి. ఇట్లాంటి స్వభావాలు ఉంటాయి. కానీ దేవుని స్వభావం ఏమిటంట? బలము ఆయన స్వభావ లక్షణము, జ్ఞానము ఆయన స్వభావ లక్షణము, బల జ్ఞానములు ఆయన స్వభావ లక్షణాలు. కాబట్టి మానవుని యొక్క స్వభావంలో ఇది లేదు, అందుకని మన స్వభావంలో ఇది కలిగి ఉండాలి. మానవుని యొక్క స్వభావంలో ఆత్మ సంబంధమైన బలము, ఆత్మీయమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. లోక జ్ఞానం ఎంతున్నా గతవారం చెప్పాను, అది వెర్రితనము, దేవుడు త్రోసివేశాడు. ఆ జ్ఞానము భూ సంబంధమైనదై ముందుకు రాస్తే భూ సంబంధమైనదే, అది ఎన్నికలోకి లేదుగా ఉంటా ఉంది. కాబట్టి ఆ జ్ఞానం అంతా దేవుడు వెరితనంగా తెలుసుకొచ్చాడు. అందుకని ఇంకా అంటాడు చూడండి, 35వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు అట 36వ అధ్యాయం చూడండి, 12వ వచనం, యోగ గ్రంథం 36వ అధ్యాయం 12వ వచనం, లాస్ట్ వచనం, జ్ఞానము లేకయే. చూడండి, అంటే భూమి మీద మనిషికి జ్ఞానం ఉంది, దేవుడు సృష్టించాడు కూడా. ఇప్పుడు చదువు 35వ అధ్యాయము 11వ వచనం, పక్క పేజీలో ఉంటుంది. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకున్న వారెవరనూ లేరు. ఆకాశ పక్షుల కంటే, భూజంతువుల కంటే బుద్ధి జ్ఞానములు మనకు ఎక్కువ నేర్పుచు మనం సృష్టించాడు. అయినను పక్క పేజీలోనే ఏమంటున్నాడు? జ్ఞానము లేకే నశించిపోతున్నారు. అంటే మానవునికి భూ సంబంధమైన జ్ఞానం ఉంది, దయ్యముల జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది, పుస్తకాల జ్ఞానం ఉంది, మరి వృద్ధుల యొక్క విశేష జ్ఞానం ఉంది, అంటే వయసు అనుభవాన్ని బట్టి జ్ఞానం ఉంటుంది. కానీ మరి దేవుడు ఆశించేది ఏంటి? మరి మోషే ప్రార్థించింది ఏంటంటే, మాకు ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి, మా దినములు లెక్కించుకునే జ్ఞానం మాకు కావాలి. మా దినాలను వ్యర్థంగా పోగొట్టుకోకుండా మా దినములు మేము సద్వినియోగపరుచుకుంటూ, మాకిచ్చిన దినాన్ని, కాలాన్ని, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మీ కొరకు మేము ఏదైనా చేయాలి అనేటువంటి ఆ జ్ఞాన హృదయం మాకు దయచేయ ప్రభువా అని దైవజనుడు ప్రార్థించినట్లుగా మనం గమనించాలి. కాబట్టి పిల్లలు, ఇప్పుడు మానవుడికి ఈ జ్ఞానము ఎక్కడ దొరుకుతా ఉందో యోగ ప్రశ్నిస్తూ ఉన్నాడు. రండి, యోగ గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, యోగ గ్రంథం 28వ, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, స్థలం ఏది? కాబట్టి ఇప్పుడు మనకు కూడా ఈ ప్రశ్న రావాలి, మరి మన దేవుడు జ్ఞానంతోనే పుట్టించాడు కదా, మరి భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే మనకు జ్ఞానం ఉంది కదా, మరి ఇంకెక్కడ జ్ఞానం దొరికింది? నువ్వు చెప్పే జ్ఞానం ఎక్కడ దొరికింది? లేక మోషే ప్రార్థించిన ఆ జ్ఞానం ఎక్కడ దొరికింది అని మనం కూడా ఒకవేళ ప్రశ్న వేసుకుంటే, బైబిలే ప్రశ్నించింది మనకి. అక్కడ చూడండి, ఆ వాక్యం కూడా ఎట్లా ఉంది, ప్రశ్నార్థకంగా ఉంది కదండి. లాస్ట్లో వేసి ప్రశ్న మార్క్ వేశాడు. అయితే జ్ఞానం దొరికి స్థలం ఎక్కడ అంటే, మనుషులు నశించిపోకుండా మాకు దొరికే జ్ఞానం ఎక్కడుంది? భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే జ్ఞానము ఎక్కువ కలుగజేసి మనం పుట్టించాడు, మంచిదే. కానీ మరి నశించిపోతున్నారు కదా, మరి పాపం చేస్తున్నారు కదా, మరలా దేవునికి దూరం అయిపోతున్నారు కదా, మరి
ఆ దేవునికి దూరము కానీ, పాపము చేయని, నశించిపోని మరి ఆత్మ సంబంధమైన జ్ఞానము దొరికే స్థలం ఎక్కడా అని భక్తుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఎక్కడ ఒక నిమిషాలు నేర్చుకొని ప్రార్థన చేయడం కొరకే మనం ఉదయాలు సిద్ధపరచుకుందాం. ముందుగా వచ్చినట్లయితే పిల్లరా 19వ కీర్తన 7వ వచనం. 19వ కీర్తన 7వ వచనం. 19:7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైంది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. జ్ఞానము దొరికే స్థలం ఎక్కడంటే దేవుని యొక్క శాసనం అటండి, అనగా దేవుని వాక్యము అని చెప్పవచ్చు పిల్లరా. శాసనాలు, ధర్మశాస్త్రము, న్యాయ విధులు, ఈ యొక్క వాక్యము, ఇవన్నీ దేనికి సంబంధించిన పర్యాయపదాలు అన్నమాట. బైబిల్కి సంబంధించినట్టుగా దేవుడు మాట్లాడిన మాటలకు సంబంధించినది. కాబట్టి ఇప్పుడు యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణము తెప్పరిల్ల చేసేది. అలాగే ఆయన శాసనము నమ్మదగినది, అంటే ఆయన నోటి మాట, ఆయన వాక్కులు అన్నీ కూడా నమ్మదగినవి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట కూడా నమ్మదగినదే. కాబట్టి ఆయన నమ్ముకోదగిన సహాయకుడైన దేవుడు. ఆయన శాసనం కూడా ఎలాంటిదంటే నమ్మదగినది. ఆయన ఒక శాసనం చేసినాడు అంటే, ఒక మాట మాట్లాడినాడు అంటే, ఒక కట్టడ నియమించినాడు అంటే, ఒక వాగ్దానం ఇచ్చినాడంటే, ఇవన్నీ కూడా నమ్మకమైనవి, నమ్మదగినవి. ఆయన స్వభావ లక్షణమే నమ్మకమైన వాడు. ఇందాక చెప్తూ వచ్చినాం, ఆయన ఫలము, జ్ఞానం ఆయన స్వభావ లక్షణాలు. అలాగే ఈ రకంగా చూసుకుంటూ పోతే నమ్మకత్వము కూడా ఆయన స్వభావ లక్షణమే. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఒకరికి ఒక రకంగా ఇంకో రకం చేసేవాడు కాదు. పౌలు అంటాడు, మనము చూడండి ఆ మాట, నమ్మదగిన వారమైనప్పటికీ తిమోతికి రాసిన పత్రికలో చూస్తే 2వ అధ్యాయం అనుకుంటున్నా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం పిల్లరా, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేడు. అంటే మూల భాషలో ఏంటంది, తను తాను ఎరగలేను అంటే ఆయన నమ్మదగిన వాడు. తన స్వభావం ఏంటంటే ఇక్కడ మన స్వభావం నమ్మదగిన వారము, ఆయన స్వభావం ఏంటట నమ్మదగిన. కాబట్టి తన స్వభావానికి విరోధంగా ఏది చేయలేడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట నమ్మదగినది, ఆయన శాసనము నమ్మదగినది. కాబట్టి యెహోవా నియమించిన శాసనము నమ్మదగినది. ఇప్పుడు ఆ నమ్మదగిన శాసన మాట మనుషులకు ఏం పుట్టిస్తుందంటే, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తూ ఉంది. బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తూ ఉంది. ఏం చేస్తే పుట్టిస్తుంది జ్ఞానము అన్నప్పుడు, ఇప్పుడు రండి 119వ కీర్తనకు వద్దాం. 119వ కీర్తన 99వ వచనం లేక 97వ వచనం. 99. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము. ఇది పిల్లల, మనం జ్ఞానం దొరికే స్థలం ఏమిటంటే దేవుని శాసనాలలో మనకు జ్ఞానము దొరుకుతుంది. బుద్ధిహీనులకు, అజ్ఞానులకు, అవివేకులకు, బుద్ధిహీనంగా ప్రవర్తించే వారికి, లోకములో ఉన్న పాపులకు, అవిధేయులకు, అప్రముఖస్తులకు జ్ఞానము దొరికే స్థలం ఏమిటంటే యెహోవా నియమించిన శాసనాలలో ఉంది. దేవుని వాక్యములో జ్ఞానం ఉంది. ఇప్పుడు మనం ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి అంటే పిల్లరా, ఈ యొక్క జ్ఞానవాక్యాన్ని, ఈ శాసనాలను దావీదు ఏం చేస్తున్నాడట, నేను ధ్యానించుచున్నాను. రాత్రి చెప్పాను ఈ వాక్యాలు చిరునోములో, మరి సోమవారం దినాన ధ్యానము అనేది మనము ఇష్టపూర్వకంగా చేయాలటండి. దేవుని వాక్యం నందు ఆనందించు దివారాత్రములు ఏం చేయాలి? 1 కీర్తన 2వ వచనంలో దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క శాసనాలను, దేవుని యొక్క వాక్యమును, ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రములు ధ్యానిస్తామో అప్పుడు మనము జ్ఞానమును పొందుకుంటున్నట్లు అర్థం. ఈనాడు మరి ఈ శాసనాల విషయంలో ఎవరికి అంత ప్రేమ లేకుండా పోతా ఉంది. ఈ శాసనాలను ధ్యానించడానికి సమయం లేకుండా పోతా ఉంది. దేవుని వాక్యము ధ్యానించడము మన జీవిత విధిగా పెట్టుకోవాలి. జీవిత ధన్యతగా భావించుకొని మన జీవితంలో ఒక విధిగా, దావీదు యొక్క విధి ఏంటంటే దివారాత్రములు ధ్యానిస్తున్నాడు. ఎన్ని విధాలుగా ధ్యానిస్తున్నాడో గత వారం చెప్పారు. మరలా ఆయన కొంతమంది రాలేదు కాబట్టి, ఏదో 2-3 వచ్చారు కాబట్టి ఆయన మొదట చూసినట్లయితే దివారాత్రములు ధ్యానిస్తున్నాడు అన్నట్లుగా మనం నేర్చుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత చూసినట్లయితే పిల్లరా, ఆ దివారాత్రములు ధ్యానించడానికి దేవుని గుడారంలో ఒక వరం అడిగినాడు. ప్రభువా, నేను నీ ఆలయంలో నివసింపగోరుతున్నాను, నేను నీ యొక్క ప్రసన్నతను చూడాలని, నీ శాసనములను, నీ వాక్యమును, నీ ధర్మశాస్త్రమును నీ ఆవరణములో ధ్యానించాలని ఒక వరం అడుగుతున్నానని చెప్పి దేవుని ఆవరణములో ఆయన చేరిన వాడే, ప్రవేశించిన వాడే, ఒక వరం అడిగిన వాడే
దేవుని ఆవరణంలోకి వచ్చి దేవుని శాసనాలను ధ్యానిస్తూ ఉన్నాడు పిల్లల. ఎలా ధ్యానిస్తున్నాడు అంటే ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ధ్యానించి మొరపెట్టుకుంటున్నాడు. మనం ఉదయకాలము ధ్యానం చేయలేము, మధ్యాహ్నము ధ్యానం చేయలేము, మనము మరి రాత్రిపూట సాయంకాలము ధ్యానం చేయలేము. ఇంకా అంటాడు, పడకల మీద ఉన్నప్పుడు ఆయన రాత్రి జాముల యందు నేను నీ యొక్క ధర్మశాస్త్రమును ధ్యానిస్తుండగా క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు దొరికినది. ఈ అనుభవాలు కనుక మనకు లేకపోతే జ్ఞానము మనకు దొరకదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకు దొరకదు, దైవికమైనటువంటి జ్ఞానం మనకు దొరకదు. కాబట్టి మనం ఎవరిమైనా సరే, విశ్వాస అయినా, సేవకుడైనా, పరిచారకుడైనా, వాక్యము మీద ఆసక్తి కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి 119 ప్రకారము దేవుని ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు ఎప్పుడైతే మనం చూడటానికి మన కన్నులు తెరుచుకుంటామో, ధ్యానము చేయడానికి మన సమయాన్ని కేటాయిస్తామో, ఈ ధ్యానములో మన సమయమును గడుపుతూ ఉంటామో పిల్లరా, అప్పుడు మనకి విశేషమైన జ్ఞానము లభించింది అన్న సంగతి వాస్తవం. దావీదు అదే అంటున్నాడు, నా బోధకులకు అందరికంటే. అంటే బోధకులు ధ్యానించట్లేదనే అర్థం. ఎవరైనా వాక్యము చెప్పాలనుకున్నప్పుడు ధ్యానం చేసి చెబితే ఆ అనుభవాలు వేరుగా ఉంటాయండి కదా. వాక్యము ధ్యానం చేయకుండా మనం చెప్తే పిల్లరా, ఆ యొక్క అనుభవాలు మనము మరి అంతగా హృదయానికి తాకవు. ఒక భక్తుడు అన్నాడు, పెదాలతో చెప్పినే పెదాల మీద ఉంటాయట. పర్లేదండి, బాగానే చెప్పాడు అంటారట. మనసుతో చెప్పినే మనసులో ఉంటాయట, హృదయంతో చెప్పినే హృదయంలో నాటబడతట, ఆత్మతో చెప్పినే ఆత్మలో తాగుతాయట. అంటే ఇన్ని అనుభవాలు కూడా మనిషి వాక్యాన్ని స్వీకరించే అర్థం ఉంది. నా పెదాల గుండా మాట్లాడుకోండి, అవి పెదాలకే పరిమితం అయిపోతాయి. నా హృదయంలోంచి మాట్లాడుకోండి, అవి హృదయంలో కొంతకాలం ఉంటాయి. నా మనసులోంచి మాట్లాడుకోండి, ఆ మనసు జ్ఞాపక శక్తి ఉన్నంతకాలం పనిచేస్తాయి. అదే నా ఆత్మతో చెప్పాను అనుకోండి, గతవారం చెప్పాను కదా, ఆ పాపకి దైవజనుడి ఆత్మచేత నింపబడి ఫలాని బోయజు రూతు కథ చెప్పినప్పుడు 20 సంవత్సరాల తర్వాత కూడా ఏం చేయలేదు, ఆ ఆత్మలోంచి ఎవరు తీసుకెళ్ళారు. హృదయంలో ఉన్నాయి కొన్నిసార్లు. అందుకనే నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము అని అంటాడు. నా అంతరంగంలో సమస్తమా అంటే హృదయము, మనసు, ప్రాణము ఇవన్నిటితో చెప్పుకుంటున్నాడు, ఆత్మతో కూడా చెప్తున్నాడు. దేన్ని మరొకము అంటే మనసుకు మర్చిపోయే అవకాశం ఉంటుంది, హృదయానికి కూడా చేసిన మేలుకు కృతజ్ఞతలు. అందుకని వాడికి కృతజ్ఞత లేదంటాడు. అంటే వాడికి అన్నప్పుడు ఎక్కడ ఆ వ్యక్తి హృదయానికి ఏం చేసినామో హృదయానికి గుర్తుండదు, ఆ మనసుకు గుర్తుండదు. కాబట్టి కొన్నిసార్లు కృతజ్ఞత లేని వారికి మర్చిపోతుంది. అదే ఆత్మలో పనిచేసింది అనుకోండి వాక్యము, ఈ ఆత్మలో ఉన్న వాక్యాన్ని ఎవరు తీసివేయలేరు పిల్లలు. కాబట్టి దేవుని వాక్యము కూడా మనకు అవసరమైన దేని కొరకు అంటే మన ఆత్మలకే వాక్యం అవసరం. మన దేహాల కంటే కూడా ఎక్కువ. మన ఈ ఉదయకాలం కూడా ఒక దైవజనుడు చెప్తున్నాడు, బోధకులు కూడా ఏం చేస్తున్నారు అంటే ఎక్కువగా వాళ్ళ శరీరాలకు కలిగే ఆశీర్వాదాల గురించి చెప్తున్నారు వాక్యాలు, ఆత్మకు కలిగే మేలు చెప్పలేకపోతున్నారు. పిల్లరా, చూడండి, ఆత్మకు చేసే మేలు గొప్పదా, శరీరానికి చేసే మేలు గొప్పదా? ఆత్మ నిత్యత్వంతో ఉంటుందా, శరీరం నిత్యత్వంతో ఉంటుందా? ఆత్మ చిరకాలం ఉండేది. కాబట్టి మన శరీరానికి చేసే మేలు మనం మర్చిపోతాం. మన కుటుంబానికి, మన దేహానికి, మన అనుకున్న దానికి, ఈ భూ సంబంధంగా కనపడే దేనికైనా ఏదైనా మేలు జరిగింది అనుకోండి, దాన్ని మనం మర్చిపోతాం పిల్లరా. కానీ ఆత్మకు మేలు చేసినటువంటి దేవుడు, అది ఆత్మ నిత్యత్వంలో కూడా మరొక ఆత్మ, పరలోకంలో కూడా దేవుని ఆత్మ అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఆత్మలోకంలో మనం ఉన్నప్పుడు అక్కడ మన ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుడు జ్ఞాపకం చేస్తాడు, ఇగో నీ ఆత్మకు చేసిన మేలు ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు వాక్యం కూడా దేవుడు దేనికి ఇచ్చినాడు అంటే, యాకోబు పత్రిక చదువుతారు ఒకసారి, 1వ అధ్యాయము 21 అనుకుంటా, లేక 19-21 వచనాల్లో. అందుచేత సమస్త కల్మషమును దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అలాగే పేతురు రాసిన పత్రికలు కూడా అదే అంటాడు. 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ కూడా వాక్యమును దేంతో పోల్చినాడంటే, రక్షణ విషయంలో ఎదగాలి అంటే వాక్యం అనే పాలన ఏం చేయండి, అపేక్షించండి. అనగా లోపల నాటబడిన ఆత్మను మనం ఎదిగింపజేయాలంటే వాక్యము దేనికి అవసరమై అంటే పిల్లరా, ఎక్కువ శాతం 90% మన ఆత్మలకు దేవుని వాక్యము అవసరం. ఇది చాలామంది గుర్తించట్లేదు. వాక్యము చెవుల వరకే పరిమితం అయిపోతుంది, వాక్యము హృదయం వరకే పరిమితం అయిపోతుంది, వాక్యం మనసులోనే ఉండిపోతుంది. వాక్యము మా దేహానికి ఏమైనా చేస్తే చాలు. వాక్యం చేస్తుంది తప్పే. 119 వచనం ఉంటుంది, ఎవరంటే
ఆయన తన వాక్కును పంపి బాగు చేసింది. వాక్యం బాగు చేస్తుంది. అలాగే వాక్యము బాధల్లో నెమ్మది కలిగించింది. మన దేహానికి వచ్చే బాధలు, అనారోగ్యాలు, మనకు వచ్చే సమస్యలు, వీటన్నిటిలో కూడా వాక్యము మనకు మేలు చేస్తుంది. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన దేని కొరకాయ అంటే లోపల నాటబడిన ఆత్మ. మనం ఎప్పుడైతే తిరిగి జన్మిస్తున్నామో ఆత్మను దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆత్మను హృదయంలో పోస్తున్నాడు. ఆత్మను హృదయంలో కుమ్మరిస్తున్నాడు. ఆత్మ హృదయంలో నాటబడుతుంది, అనగా తిరిగి జన్మిస్తున్న ఆత్మలో. అప్పటి నుంచి ఆ విశ్వాసకి కావాల్సింది ఏమిటంటే దేవుని వాక్యం. ఈనాడు మరి వాక్యం అంటే ఇష్టపడట్లేదు. వాక్యానికి సమయం ఎక్కువ అంటే ఇష్టపడట్లేదు. కొంచెం ఒక వర్తమానం పంచుకొని పెద్దగా ఉంటే కొంచెం చిన్నగా ఉంటే ఆ వ్యక్తి, ఆ దైవజనుడు సిద్ధపడే విధానాన్ని బట్టి ఉంటుందండి. నా మట్టుకు నేను ఏంటంటే నాకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి, నేను ఎక్కువ కాలం చెప్పలేను కాబట్టి, ఎక్కువ రోజులు చెప్పను కాబట్టి, అప్పుడప్పుడు చెప్తాం కాబట్టి కొన్ని ఎక్కువ రిఫరెన్స్లు రాసుకునే చెప్తాం. దానికే మనం సమయం ఎక్కువైపోయిందని మన మనసులో చోటిస్తే, లేక మనము ఇంకా ఎంతసేపు అనుకుంటే పిల్లరా, లోపల నాటబడి ఆత్మ ఏమైపోయిందండి? ఆత్మ ఎదగదు. ఆత్మలో మనం బలం పొందలేము. వాక్యం అవసరమైంది. నీ శరీరం కంటే కూడా ఎక్కువగా నీ ఆత్మకు ఎక్కువ అవసరం. ఈ ఆత్మకు ఎక్కువైన అవసరాన్ని దావీదు అందుకని ఏం చేసినంటే దివారాత్రములు ధ్యానిస్తున్నాడు, ఆలయంలో ధ్యానిస్తున్నాడు, పగలు ధ్యానిస్తున్నాడు, మధ్యాహ్నం ధ్యానిస్తున్నాడు, రాత్రి ధ్యానిస్తున్నాడు. పడకల మీద ఉన్నప్పుడు కూడా నిద్ర పట్టకపోతే మనమైతే ఏం చేస్తాం? అటు బొర్లి ఇటు బొర్లి ఏదో చేస్తూ ఉంటాం. కానీ దావీదు అయితే ఏం చేస్తుందంటే ఆయన పిల్లరా పడకల మీద పడుకున్నప్పుడు నిద్ర పట్టకుండా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేస్తున్నాడు. ఇంకా రాత్రి జాములు కాకమునిపై తెల్లవారు మునిపై మొరపెట్టుకొని తిరిగి మరలా తన వాక్యాన్ని ధ్యానం చేయడానికి కన్నులు తెరుచుకుంటున్నాడు పిల్ల. ఈ అనుభవాలు కూడా మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనకు విశేషమైన జ్ఞానం లభించింది. బోధకుడే కానక్కర్లేని జ్ఞానం, వాక్య జ్ఞానం. అందుకని దైవజనుడు భక్త్ సింగ్ గారు మరి ఎంత ఒక చిన్న బైబిల్ని ఎంతగా ఎక్కువగా నేర్చుకున్నాడో అంత అన్ని పుస్తకాలు రాయగలరు, అన్ని మర్మాలు. ఇప్పుడు అందుకని డైలీ పెట్టేది వాట్సాప్లో ఏం పెట్టిన ఎక్కువ భక్త్ సింగ్ గారు రాసినటువంటి ఆ దైవ మర్మాలు, ఆ అలసిన వారికి ఓడించే మాటలు ఇవే పెడతా. ఎందుకంటే ఆ మర్మాలకి ఏ సేవకుడి దగ్గర దొరకవు, ఇంకెవరు అవి అంతగా వివరించరు. ఆ దొరికిన జ్ఞానాన్ని మనం చదవగలిగినట్లయితే ప్రతిదానికి, ఇప్పుడు ప్రత్యక్ష గుడాలను గురించి చెప్తా ఉన్నాడు దైవ మర్మాల్లో. ఆ ప్రత్యక్ష గుడాలలో ఉండే ప్రతి వస్తువు ఎలా కలుగు చేయబడింది, ఇవన్నీ చదువుకొని టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం అనుకుంటాడు కొంతమంది. కానీ ప్రతిదీ దాంట్లో పరలోకపు నమూనా ఉందని, దేవుని చిత్తం ఉందని, దేవుడు ఆ కొండ మీద ఎందుకు చూపించాడో దానికని మనం క్షుణ్ణంగా చదవగలిగినట్లయితే ఇదంతా పరలోకపు నమూనా అని మనం గుర్తించగలుగుతాం. దాంట్లోనే మనకు విశేషమైన జ్ఞానం లభించింది. కాబట్టి ఇప్పుడు జ్ఞానం దొరుకు స్థలం ఎక్కడంటే నీ చేతిలో ఉన్న బైబిల్లోనే నీకు విశేషమైన జ్ఞానం ఉంది. నువ్వు చదివే పుస్తకాల కంటే, నవల్స్ కంటే, మ్యాగజైన్స్ కంటే, చూసే టీవీల కంటే, సీరియల్ కంటే, వినే వార్తల కంటే, చూసే యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ల కంటే కూడా మన చేతిలో ఉన్న బైబిల్లో ఎంతో జ్ఞానం. అందుకనే సాధ్యమైనంత వరకు ఈ దైవ గ్రంథాన్ని మన చేత పట్టుకోవాలా. సమయం ఉన్నప్పుడల్లా మనం ఈ వాక్యాన్ని, విశేషమైనటువంటి జ్ఞానం ఇచ్చే వాక్యాన్ని, శాసనాలను మనం ధ్యానిస్తూ ఉండాలి. దేవుని ఆలయంలో ధ్యానించడానికి రావాలి. నీ పడకల మీద ధ్యానిస్తూ ఉండాలి. పగలు, మధ్యాహ్నం, రాత్రిను ధ్యానిస్తూ ఉండాలి. రాత్రి జాములు కాకమునిపై ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పుడు సమయం దొరికిందంటే ఇక నీ మట్టుకు నువ్వు అంటే దీనితో ఒక అవినావ సంబంధం ఏర్పడేంత వరకు నేను ఎన్ని మాటలు చెప్పినా నీకు ఉదయం గుర్తుండకపోవచ్చు, మధ్యాహ్నం గుర్తుండకపోవచ్చు, రాత్రి గుర్తుండకపోవచ్చు, ఇంకేదో గుర్తుండకపోవచ్చు. ఎప్పుడైతే నీకు వాక్యం మీద ఆసక్తి, ఆకలి ఉంటాయో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగవద్దండి. అటువంటి ఆకలి కలిగిన ప్రాణాన్ని, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. లేదు ఏదో ఇవాళ పోవాలి కాబట్టి వచ్చిన వాళ్ళకి మట్టుకు ఏమంత తృప్తి ఉండదు. ఇది ఒక ఆచారంగా వచ్చే వాళ్ళకి, అలవాటుగా వచ్చే వాళ్ళకి ఏముండదు. కానీ ఇది అభ్యాసం చేసుకున్న వాళ్ళకి, ఇది అనుసరిస్తున్న వాళ్ళకి వారి జీవితాల్లో ఎంతో మేలు జరుగుతున్న సంగతి వాస్తవం. కాబట్టి వాక్యం విడల మనం ఇంకా చదువురాలో ఇంకెక్కువగా వాక్యం వినడానికి ఇష్టపడాలి. నువ్వు వినే వాక్యం నీ జీవితాలకు వ్యర్థం కాదు, నువ్వు చదివే వాక్యం వ్యర్థం కాదు, నువ్వు ధ్యానం చేసే వాక్యము అంతకంటే వ్యర్థం కాదు. కాబట్టి ఒకవేళ నువ్వు చదువుకొని ధ్యానం చేయలేవు, కానీ విని ధ్యానం చేయొచ్చండి కదా. మరి ఆ మాటలు ఏం చేసింది? హృదయంలో తలపోసుకొని భద్రపరుచుకుంది. తలపోసుకోవడం అంటే ధ్యానం చేస్తాము. కాబట్టి పిల్లరా, మనం విని ధ్యానం చేయొచ్చు, చదివి జ్ఞానం చేయక్కర్లా. చదువురాని వాళ్ళకి ఉన్న ఆ యొక్క ఒక అదేంటంటే ఉన్న ఒక ఆధారం ఏంటంటే వాళ్ళు శ్రద్ధగా వినాలి. వాక్యం ఏం చెప్తున్నామో శ్రద్ధగా వినాలి. అందుకనే లూకా సువార్తలో ప్రశ్నిస్తాడు, మీరు ఎలాగ వినుచున్నారో మీ విషయం మీరే ఏం చేయండి, జాగ్రత్త ఉండండి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినాలా, ఎలాగ వినుచున్నారో కూడా జాగ్రత్త ఉండాలా. వినే వాటిల్లో వాక్యం ఉందా లేదా, తర్వాత వాక్యాన్ని మనం ఎలా వింటున్నాం, ఈ రెండు జాగ్రత్తలు లేకపోతే పిల్లరా నీ ఆత్మ కృషించింది. ఆత్మలో బలహీనుడు అయిపోతావు. ఆత్మలో బలహీనుడైన వ్యక్తిని ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని తీర్మానాలు చేసినా ఇది ఇట్నే ఉంటుంది. ఆదివారం పూట ఎంతమంది తీర్మానం చేయాలా? ఒక్క నోరన్న మౌనంగా ఉందండి.
ఇదే నా తీర్మానం, నేను దేవుని సన్నిధిలో ఉంటానని అబద్ధపు తీర్మానాలు, అబద్ధపు నిర్ణయాలు, అబద్ధపు ప్రమాణాలు దేవుడితో. అదే దేవుడు నీకు ఇట్లా అబద్ధం అంటే, నిన్ను బాగు చేస్తానని చెప్పి నిన్ను తీసుకెళ్ళి మరణాలు పడితే చెప్పండి, నిన్ను బాగు చేస్తానని చెప్పి మరణ పడక మీద ఉంచితే నువ్వేమంటావు చెప్పు? ఏం దేవుడు అయ్యా, నమ్మదగిన దేవుడు అంటేగా, వాగ్దానం వచ్చి నెరవేర్చేవాడు అంటేగా అని నువ్వు ఎన్ని ప్రశ్నిస్తావు? మరి నిన్ను ప్రశ్నించాడు ఎవడు లేడండి? అట్లా కాదు. మనిషికి ఏంటంటే అదొక స్వభావం అంటే అంతే, మానవుని యొక్క. అందుకనే మేలైనది ఎరిగి అలాగ చేయని వారికి పాపం కలిగింది. ఏది మేలో దాన్ని మనం చేయకపోతే పాపం కలిగింది. వాక్యము ధ్యానించడము, దేవుని ఆలయంలో ప్రాముఖ్యంగా దేవుని ఆలయంలో ధ్యానించే సమయం తక్కువగా ఉండదు మనకి. దేవుని ఆలయంలో ధ్యానించడానికి మనం రావాలి. దేవాని ఆలయంలో నీ కృపను ధ్యానించితివి, అప్పుడు నీ నామం ఎంత గొప్పదని వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే మనం దేవుని ఆలయంలో ధ్యానించడానికి రావాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ధ్యానించడానికి పడకల మీద మనం జ్ఞాపకం చేసుకోం. మనకు ఎలా జ్ఞానం లభించింది? ఒకవేళ బైబిల్ నాలెడ్జ్ కాదు కావాల్సింది, కానీ దైవికమైన జ్ఞానం కావాలి. రెఫరెన్స్లు గుర్తుపెట్టుకునేది కాదు, కానీ ఈ వాక్యంలో ఎంత జ్ఞానం ఉంది, దేవుడు ఎవరిని గురించి చెప్తున్నాడు, ఈ వాక్య యొక్క అద్భుత ఆశ్చర్యమైన విషయాలు ఏమిటి అని ఆశ్చర్యమైన సంగతులు మనం చూడగలిగితే అవి ప్రాముఖ్యంగా మన ఆత్మలకు బలం చేకూరుస్తాయి. అవి మన జీవితాలకు అన్వయించుకున్న కొలది, ప్రతి వాక్యం చూడండి, మన జీవితాలకు అన్వయించుకున్న కొలది మన ఆత్మలకు ఎంతో మేలు జరిగింది. పిల్ల మన ఆత్మ లోపల ఏమవుతుందంటే, ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతాడు? వాక్యం చేత బలపరచబడతాడు. బాహ్య పురుషుడు కృషించిపోయినా నువ్వు వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తున్నప్పుడు, వాక్యం మీద కేంద్రీకం పెట్టినప్పుడు, వాక్యం మీదలని మనసు శ్రద్ధాభక్తి. కొంతమంది గురించి నేను వింటాను, వాళ్ళు కనుక వాక్యం ధ్యానించినప్పుడు అటు ఎవరైనా పిల్లలు వచ్చినా కానీ, ఇంట్లో వచ్చినా కానీ ఇంకా వాళ్ళకు ఊపరాడు, కోపపడతా ఉంటాడు. అందుకనే వాక్యం ధ్యానించే సమయం ఎంతో ప్రశస్తమైంది. ఎందుకు అంటే దేవుడే మనతో మాట్లాడుతున్న సమయం. ఆ జ్ఞానం, ఆ పరలోక మర్మాలు మనకి బయలుపరుస్తున్నటువంటి సమయం అండి. అది కనుక మనం నేర్చుకోకపోతే పిల్లరా మరి వ్యర్థులు అయిపోతాం. భూమి మీద ఎంతో జ్ఞానం ఉంది. ఆ బబులోను దేశంలో చూస్తే, కల్దీల దేశంలో మరి ఎంతో జ్ఞానం కలిగిన, గారడ విద్య కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ దైవికమైన జ్ఞానం కలిగిన వారు ఉన్నారా? లేదు. అయితే అక్కడ నలుగురే ఉన్నారు. ఎవరంటే వాళ్ళు శద్రక, మేషక, అబేద్నెగో. దైవ జ్ఞానం. అందుకనే ఆయన దానియేలు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమని చెప్తున్నారంటే, ఒక మంత్రి, ఇదిగో నీ తండ్రి కాలంలో ఆయన ఇలా ఉన్నాడు. 5వ అధ్యాయం 12-14 వచ్చిన తర్వాత చదవండి. దానియేలు ఒక మనిషి ఉన్నాడు, దేవతల జ్ఞానం అతని యందు ఉందట, దేవదూతల ఆత్మ అతని యందు ఉంది. నీ తండ్రి కాలంలో ఆయన జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడు, కాబట్టి నీ తండ్రి ఆయనతో కలభావాలు మర్మాలు వినిపించుకున్నాడని బెల్షస్సరుకి చెప్పితే, ఆయన దానియేలును పిలిపించుకొని తన జ్ఞానం ఏమిటో పిల్లరా విన్నప్పుడు, కలభావాలు కూడా తెలిపినప్పుడు అతనికి దానియేలు పేరును మార్చి బెల్తెషాజర్ అని పేరు పెట్టాడండి. బెల్షస్సరు చూడండి, ఒక జ్ఞానికి. అందుకనే పౌలు కూడా ముఖ్య ప్రసంగి కూడా అయినందున హెర్మే అని పేరు పెట్టారు. బర్నబాకేమో ఏదో సంథింగ్ పెట్టారు, అది ద్యూపతి అని. పౌలుకు హెర్మే అని పేర్లు పెడుతూ వచ్చినారు. అంటే వారి యొక్క జ్ఞానాన్ని బట్టి సౌలు పౌలుగా మారాడు, పౌలును మళ్ళా హెర్మేగా మారుస్తూ వచ్చినారు. కాబట్టి పిల్లరా మన జ్ఞానమును బట్టి ఇప్పుడు జీజాన్ గారికి ఏం పెట్టారు పేరు? వాకింగ్ బైబిల్, నడుస్తున్న దేవుని వాక్యం. ఆ దైవజనుడు ఇప్పుడు వస్తున్నాయి కొన్ని యూట్యూబ్లో ఆయన. నిజంగా ఎంత జ్ఞానం ఉందంటే ఆయన దగ్గర, దైవికమైన జ్ఞాన మర్మాలు, ఆ అనుభవాలు. బైబిల్ ఒక్క రెఫరెన్స్ కూడా ఆయన తీయకుండా చదవడము, చెప్పడము, నోటితోనే వాటిని వల్లించడము. అందుకని మనం ఎంత వాక్యాలు గుర్తుపెట్టుకుంటే అంత మంచిది. ఆ రెఫరెన్స్ చెప్పడము, దాని యొక్క అర్థాలు, భావాలు, మర్మాలు చెప్తా ఉంటే నిజమే ఈయనకు పేరు పెట్టింది కరెక్టే. వాకింగ్ బైబిల్, నడుస్తున్న దేవుని వాక్యం. పిల్లరా మన జీవితాలు అలా ఉండగలిగితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. కాబట్టి మనం మన సమయాన్ని వ్యర్థపరచుకోకుండా, అందుకని సంఘముగా మనం ఏం చేయాలంటే జ్ఞానము కలిగి ప్రవర్తించాల్సిన దినాల్లో ఉన్నాం. చెడ్డ దినాలు, దుర్దినాలు, అపాయకరమైన దినాల్లో మనం ఎప్పుడైతే దేవుని వాక్యంతో సంబంధం పెట్టుకుంటామో, వాక్యము మనల్ని ప్రతిదినం ఏం చేస్తుందంటే మేల్కొలుపుతూ ఉంటుందండి. ఈ దినాలు ఇలాంటివి, ఇగో ఈ దినాలు ఇలా జరిగిన ప్రభు ముందుగానే చెప్పాడు. కాబట్టి ఆ దినాలు మీరు సమీపిస్తున్న కొలది సమాజం ఎందుకు కూడా అన్నాడు, ఒకరికొకరు చూసుకోవడాక. చెప్పండి, అక్క నీ బాధ అన్న, నీ బాధ అని ఏడ్చుకోవడాక కాదు. మరి ఎక్కువగా. అందుకని నేను గత వారం చెప్పాను, ఇదిగో తిమోతికి రాసిన పత్రికలు అంటాడు ఆయనతోటి పౌలు. తిమోతికి రాసినటువంటి పత్రికలో, నేను వచ్చే వరకు చదువుట యందును, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 వచనం, నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండు. చదవాలట, హెచ్చరించాలట, బోధించాలట. పిల్ల
నేను వచ్చేంత వరకు. కాబట్టి ఒక సంఘానికి మనకు అవసరమైంది ఏంటంటే హెచ్చరిక అవసరం. చివరి దినాల్లో జరిగే పరిస్థితులను బట్టి సంఘం నిత్యం హెచ్చరిక పొందాలి. హెచ్చరిక స్వరం త్రోసిపుచ్చితే మనం నష్టపోతాం. మనం ఏదైతే హెచ్చరికను పెడచెవిని పెడతామో ఆ పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. దైవజనుడు ఇక్కడ నిలబడ్డ సేవకుడు దేవుని ఆత్మచేత కనుక నింపబడితే ఒక విశ్వాసి కనుక ఒక అవిధేయతలో, బుద్ధిహీనతలో, పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. పడినప్పుడు ఆ హెచ్చరిక లేక పడకముందు కొన్నిసార్లు దేవుడే హెచ్చరిస్తాడు. ఇదిగో ఇలా పాపం జరిగింది, ఇలా లోకంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, మనకి హెచ్చరిక ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఆ హెచ్చరికను మనం ఏం చేయాలంటే స్వీకరించాలి. పాపం చేసినప్పటికైనా స్వీకరించాలి, చేయకముందైనా మనం ఏం చేయాలి? అలాంటి పరిస్థితులలోకి వెళ్తామేమో. పాపం అంటే మనం ఈరోజు ప్రార్థన రాకపోవడం కూడా పాపమే. నేను తీర్మానం చేసుకునే ఇలా ప్రార్థన రాబట్టి ఏమన్నారన్నా? అబద్ధికులు అన్నారు. అబద్ధికులు కూడా ఏముందండి చెప్పండి? పాతాళం ఉంది. పెద్దగా మనం ఏం తప్పు చేయక్కర్లే. మనం ఏదో ఇంకా బయట దాకా ఊహించుకోనక్కర్లే, పెద్ద పెద్ద పాపాలు ఊహించుకోనక్కర్లే. దేవుడు ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఇక ఇట్లాంటి అబద్ధాలు ఆడుకుంటూ అబద్ధం తీర్మానాలు చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఆ వాళ్ళను కూడా అగ్నిగంధ గుండాలకు ఉంటారు. ఆయన మీ స్వభావాన్ని అనుసరించే వాడి స్వభావం అబద్ధమే, మీ స్వభావం అబద్ధమని చెప్పి అంటాడు. కాబట్టి అలా కాకుండా పిల్లరా, మనము దేవుని శాసనాల విషయంలో, దేవుని వాక్య విషయంలో ధ్యానం చేయడానికి సమయం దొరికిన కొలది మన సమయాన్ని కేటాయించుకుందాం. రెండోది, మనకు మరి జ్ఞానము దొరికే స్థలం ఎక్కడో భక్తులు చెప్తూ ఉన్నాడు. రండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. 4 విషయాలు చెబుదాం అనుకున్నా కానీ సమయం లేదు. నేను 8:30కే ముగించేస్తాను. ప్రార్థనలు ఎక్కువ గడుపుదాం. సో మరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టము, జ్ఞానము తెచ్చుకును. న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. అలాగే ఈ చీమలు ఎలాంటి వాటి సామెతలు 30 అధ్యాయంలో చూసినట్లయితే 24-25 వచనాలు చూస్తే అవి చూద్దాం పిల్లల. 30 అధ్యాయము. చీమలు చిన్నవి, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చూడండి పిల్లరా, చీమలు ఎలాంటి వాట? బలము లేని జీవులు. భూమి మీద మిక్కిలి చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము గలవాట. భూమి మీద చిన్న వాటిలో ఎక్కువ జ్ఞానం ఇచ్చాట. ఇందాక నేను చెప్పాను, నేను స్టార్టింగ్లో భూజంతువులన్నిటికంటే, ఆకాశ పక్షులకన్నిటికంటే ఎక్కువగా బుద్ధి నేర్పుచ్చు మనల్ని సృజించిన దేవుడు ఎక్కడున్నా వెతికేవారు లేరు. కాబట్టి చీమలకున్న జ్ఞానం మనకు లేకుండా పోయింది. చూడండి పిల్లరా, చీమకు తలకాయ ఉందా? చీమకు ఆలోచనకర్తలు ఉన్నారా? ఇందాక చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఆలోచన ఉందా? చీమకు ఆలోచన ఉందా? మెదడు ఉందా? చీమకు నోరుందా? చెవులు ఉన్నవా? ఇవన్నీ ఆలోచిస్తే పిల్లరా, అవి ఎట్లా ఉంటే కూడా మనం పరీక్షించడానికి కూడా మనకి అవి కనబడినంతగా ఉంటాయి. అంత తలకాయ వేసుకుని చిన్న చీమల దగ్గర నుంచి ఇంకా చలి చీమల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద పెద్ద జీవులు ఉంటాయి అనుకోండి. సరే, అవి భూమి మీద అన్నిటికంటే చిన్న జీవులు. ఇంకా కొన్నింటి రాశాడు చిన్న జీవులకి. ఇంకా ఇప్పుడు మనకు అవసరం, మన టాపిక్లో చీమలు ఉన్నాయి కాబట్టి ఇవి బలము లేని జీవులకి దేవుడు ఏమిచ్చాడట? బలము, జ్ఞానము ఆయన స్వభావ లక్షణాలు. ఒకటి బలము లేదు. మనం కూడా మనం ఎంతసేపటికి మానవుడు ఏం చేస్తాడంటే, చీమలకేమో బలము లేదు, మనిషికేమో బలము. కానీ నా బలము అనుకొని వెళ్ళగలుగుతారు తప్ప నాకు జ్ఞానము కావాలని ఎప్పుడు ఆశపడ్డాడు. మనిషి బలము చూసుకొని, అంటే తన బలం ఏంటంటే, కొందరికి డబ్బే బలము, కొందరికి వాళ్ళ ఆస్తి బలము, వాళ్ళకి పిల్లల బలము, వాళ్ళ కండలు వాళ్ళకి బలము, రకరకాలుగా బలాలు ఉన్నాయనుకోండి. వాళ్ళు వెర్రవిగే బలగలవాళ్ళు ఉన్నాయి. అందుకనే మనుష్యుడు ఏ పాటి వాడని దేవుడు ప్రశ్నించాడు. ఎందుకంటే వాళ్ళ బలమును బట్టి వెర్రవిగుతున్నారు, వాళ్ళకున్న జ్ఞానమును బట్టి, బలమును బట్టి వెర్రవిగుతా ఉన్నారు. అయితే పిల్లరా, అవి కాదట దేవుడు కావాల్సింది, బలము, జ్ఞానమైన స్వభావ లక్షణం. మరి బలము లేని జీవులకి ఏముంది చెప్పండి? లోకంలో సామెత దిక్కులేనుడు కంటే దేవుడే. కాబట్టి ఇప్పుడు జ్ఞానం లేనుడికి ఏమి కావాలా? బుద్ధి జ్ఞానములకు సర్వసంపదలు కలిగిన దేవుడు అవసరం అండి. ఆ జ్ఞానము దేవుడి దగ్గర ఉంది, మనం గతవాడు నేర్చుకున్నాము. అయితే నీకు ఇంకా జ్ఞానం రావాలంటే నా దగ్గరకు వచ్చి మొరపెట్టకపోయినా సరే, ఇదిగో నేను నిచ్చిన వాక్యములో ఉంది. నేను పుట్టించిన చీమల్లో కూడా భూజంతువులన్నిటికంటే చీమలు బలము లేనివి, చిన్న జీవులండి. అతి చిన్న జీవులు అంటే ఆ చీమలు పిల్లల. ఈ చిన్న జీవులకు నాయకుడు లేడట, ఆలోచనకర్తలు లేట, పై విచారణకర్తలు లేడట. ఇవి బలము లేని జీవులు అయినప్పటికీ మిక్కిలి జ్ఞానము గలవి. ఏమిటి వాటి జ్ఞానము అంటే చదివాము కదా పిల్లరా. అవి చూడండి, సోమరితనముగా ఉండవు, అవి చురుకుగా ఉంటాయి.
ఈ సామెతలో ఉన్నది చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అట. మన మనుషులకి ఈ భాగ్యాన్ని పోగొట్టుకోండి. సోమరితనం వల్ల భాగ్యం వస్తుందా చెప్పండి? సోమరివాడి వల్ల ఏమీ ఫలితం లేదు. చీమ చురుకైనది కాబట్టి మనిషి సోమరివాడు. అందుకనే సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ఎలా నడుస్తున్నాయి అంటే కాలాన్ని ఎరుగుతున్నాయి. మనం ఇప్పుడు అదే సామెత ఎపిఎస్సీలో కూడా ఉంది, కూడా అదే కొలసీలో కూడా ఉంటాడు 3 సంథింగ్లో సంఘానికి వెలుపటి వారి జ్ఞానం కలిగి నడుచుకోండి అని చెప్తాడు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం కావాల్సిన మానవుడికి ఏంటంటే జ్ఞానం. ఏ జ్ఞానము? సమయాన్ని పోగొట్టుకొని జ్ఞానం. వీటికాట కోతకాలము తెలుసాట, వేసవి కాలము తెలుసాట. ఎప్పుడు ఆహారం సమకూర్చుకోవాలనో, ఎప్పుడు పంటను సమకూర్చుకోవాలనో, ఎప్పుడు దాచుకొని వాటి గోడములలో పెట్టుకోవాలనో, ఏ కాలంలో వర్షం వచ్చిద్దో, ఏ కాలంలో కోతకు వస్తారో, ఏ కాలంలో ఆహారం ధాన్యం సమృద్ధిగా దొరికిద్దో అవి తెలుసుకున్నాం. అవి ఆ పరుగులు పందాన్ని ప్రారంభిస్తాయి. ఆ చీమలకి నాయకులు లేకపోయినా పరుగును ప్రారంభిస్తాయి. తర్వాత చీమలకి నాయకులు లేకపోయినా ఐక్యతను కలిగి ఉంటాయి. చీమలకి మరి పై విచారణకర్తలు లేకపోయినా పలానా చోట ధాన్యం ఉంది అంటే అవన్నీ యాత్ర చేస్తాయి అక్కడికి, ఎంత దూరమైనా సరే. తర్వాత చీమలకి పిల్లరా ఇంకొక దానికి సహాయపడాలనే గుణం ఉంటుందండి. చూడండి, మీరు ఒక బియ్యం కింద ఒక సీమ లోపలికి వస్తుంది, దానివల్ల కావట్లేదు. ఇంకో సీమ ఏం చేస్తుంది? ఇటు నుంచి సీమ గుంజుకొని పోతా ఉంటుంది, ఇటు పోతా ఉంటుంది. పోయేటప్పుడు ఇట్లా ఖాళీగా పోతుంది. అక్కడ బియ్యం బస్తా ఉంది, ఆడ బియ్యం రాలుతూ ఉన్నాయి. ఆ బియ్యం బస్తాను బియ్యం ఒక గింజను పట్టుకొని వస్తుంది. మధ్యలో ఇంకొక చీమ ఎదురైంది. హలో ఏంటి ఆహారం కలుపు అంటారు. చిన్న సైకి చేస్తాయి, అది వెళ్ళిపోయింది. అక్కడ పోతుంది. మధ్యలో కొంచెం అడ్డాలు తిరిగేటోళ్ళు ఉంటారు, అటు అంటే ఖాళీ అంటే వీళ్ళు ఏమంటారు ఎయిర్ ఫోర్స్, ఖాళీగా తిరిగేటోళ్ళు ఉంటాయి కొన్ని. అందులో కూడా ఉండాలండి. అందులో కూడా మధ్యలో వాడు కట్టొచ్చి చీడి కట్టొచ్చి తిరుగుతూ ఉంటాయి. తిరుగుతున్నప్పుడు సరే అలా ఖాళీగా తిరగకపోతే కొంచెం నాకు సపోర్ట్ చేయవచ్చు కదంటే అప్పుడు ఏం చేస్తుంటే ఇది అడ్డం తిరిగి ఇంకా ఈ చెవి ఇటు పోతుంటే దీన్ని ఇటు నెట్టేస్తుంటాయి. ఇక రెండు కలిపి ఆ గింజని తొందరగా తీసుకెళ్ళి వాటి గోడౌన్స్లో పెట్టుకుంటాయండి. ఆ గోడ పొగుళ్ళలో పెడతాయి. ఎక్కడ పెట్టుకుంటే మొత్తానికి అయితే మరి మాకు ఆహారం కావాలని ఆయన వైపు అయితే చూడట్లేదు, ప్రార్థన అయితే చేయట్లేదు. ఇలా చిన్న జీవులు వాటి ఆహారం కొరకు ఎంత కష్టపడుతున్నాయో, ఎప్పుడు కష్టపడుతున్నాయో కూడా రాశాడు. 24 గంటలు కష్టపడుతున్నాయా? చదవండి, అక్కడ ఏమనుంది మంచి మాటది. మనం సరి గమనిస్తే అవి వేసవి కాలం ముందు ఆహారం సిద్ధపరచుకును, కోత కాలం ముందు ధాన్యమును కూర్చుకోను. కాలం వాడికి తెలుసు, ఏ కాలంలో పోతే పని దొరికిందో తెలుసు. మనం ఏం చేస్తాం? 24 గంటలు. మనకు వానాకాలం కావాలా, శీతాకాలం కావాలా, ఎండాకాలం కావాలా, 3 కాలాలు ఇచ్చినప్పుడు 3 కాలాలు కూడా దేవునికి మన సమయం. అదేంటంటే అన్నో తూర్పు నాట్లు, ఇక మళ్ళీ శీతాకాలం అన్నో పత్తి మొదటి పంట అని ఆ కోతలు కోసే కాలం. అన్న ఎండాకాలం అన్నో మిరపకాయలు, కల్లంలో మిరపకాయలు అనేది వాన వచ్చినట్టుంది. మే నెలలో మీటింగ్స్ రాలేదు ఏందన్నా అంటే ఆ కల్లంలో వాన వచ్చింది, పట్టాలు కప్పుకోవాలి, అది కట్టుకోవాలి, ఇది. మరి మనిషి ఎప్పుడు తీరిక కొట్టాడు? ఎప్పుడు ఆయన ఆహారం సమకూర్చుకునేది? ఎప్పుడు ఈ వాక్యమైన ఆహారం మనం సమకూర్చుకునేది? 3 కాలాలు ఆ పంట వైపే వెళ్తే, 3 కాలాలను పొలం మీద దృష్టి పెడితే, 3 కాలాలను వ్యాపారం మీద దృష్టి పెడితే, 3 కాలాలను ఉద్యోగానికైతే పరిమితం అయిపోతే దేవుని వాక్యం అనే సంపద, విశేష జ్ఞానం దొరికేది ఎప్పుడండి మనకి? అందుకని చీమలు చూసి నేర్చుకున్నాడు. అవి వాటి కాలములు ఎరుగుతాయి. ఏ కాలంలో పనిచేయాలో ఆ కాలంలో పనిచేయాలి. ఏ కాలంలో ఆహారం కూర్చుకోవాలో ఆ కాలంలో కూర్చుకొని మిగతా టైంలో అవి గోడల్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుంది తెలుసా? కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాయి. ఇక అంతకించి ఇంకేం పని ఉంది? ఆహారం దొరకకపోతే కాస్త నిన్ను కొడదే కానీ ఆహారం దొరికింది అనుకో నీతో పని ఉంటుంది. ప్రజెంట్ చీమలు ఇప్పుడు ఉంటాయి. ఇక్కడ వేసవి కాలం రానండి, మన పిల్లగాలు పొద్దున్న ఆరాధనకు వస్తారు, బిస్కెట్ ప్యాకెట్కి పోతారు, మళ్ళీ సంఘ ప్రార్థనకు వచ్చే లోపల ఎన్ని చీమలు ఉంటాయి ఇక్కడ. వాటికి తెలిసి అప్పుడు ఇప్పుడు ఎండాకాలం మళ్ళీ బయటికి రావాలి, వానాకాలం శీతాకాలం బయటకు అయితే ప్రమాదకరమైన దినాలు. ఏ వానొచ్చి తుఫానొచ్చి మనల్ని వరదొచ్చి కొట్టుకోకపోతే మనకు తెలియదు, అంతే కదన్నా. ఏ చలికి మనం కేడదస్తాం, ఈ చలికి వాళ్ళకంటే దేవుడు షటర్లు ఇచ్చాడు, దుప్పట్లు ఇచ్చాడు, బ్లాంకెట్లు ఇచ్చాడు, మనకేం లేవురా బాబు, సరికి అస్సలే బయటికి రాదు మనం. హలో అర్థమైందా? ఓకే అండి. వాటికి నాయకులు లేకపోయినా పై విచారణకర్తలు ఉన్నా అదొక టీం వరకు పనిచేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది, చిన్న వీడియో. అదేమిటంటే చెప్పి ముగించిన ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి విచారంగా కూర్చున్నాడు, బాధతో కూర్చున్నాడు బెంచ్ మీద. అప్పుడు చీమ వచ్చి హలో ఏంటి అని పంపించింది. చీమ ఎప్పా నువ్వు నీ మొహం అంట అడిగాడు. ఎందుకంటే చీమలు బలం లేని చీమలుగా, బలం లేని ఎన్నికేసుకుంటాడు ఉన్న వాళ్ళని, ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళు, ఎత్తుకున్న వాళ్ళు అయితే
పర్లేదు. మనుషులు ఏం చూస్తారట? పైన పనుస్తారు. ఈయన కూడా అట్లాగే అనేసాడు, లే నేనంత నా బతుకంత నాతో నువ్వు మాట్లాడతా అన్నది. అనేసరికల్లా ఇంకా వచ్చిన పని చెప్పు, టైం వేస్ట్ చేయకుండా, అసలే నేను కోపంలో ఉన్నా, బాధలో ఉన్నా. ఏంటి అలా డల్గా ఉన్నానంటే, ఇంకేముంది, మా సంఘంలో ఈరోజు గొడవ అయింది, అంత కలవరం మా చర్చి అంత గోల. ఏంటి ఏం జరిగిందంటే, ఏముంది, రకరకాల సమస్యలు సంఘాల్లో, చివరి దినాల్లో ఉన్నాము. ఒక ఆయన నువ్వే ఇదన్నా, ఒక ఆయన నేను ఇదా, ఒక ఆయన అది అంటాడు, ఇది అంటాడు. ఇంకా నాకు కోపం వచ్చేసి గొడవ పెట్టుకొని వచ్చాను. అయితే ఆ చీమ అంటుందండి, మరి కొంచెం ఓపిక పట్టలేకపోయాడు. ఇంకెంతకాలం ఓపిక పెట్టాను నేను అని చెప్పేసి అన్నాడు. లేదు మీరు కొంచెం ఓపిక పట్టాల్సిందే, చూడండి మేము మా చీమలు ఉన్నాయి, మీరు ఎప్పుడైనా కొట్టుకున్నట్టుకున్నాయా అన్నది. కొట్టుకోలేదు. ఎక్కడ మేము ఎక్కడ తిట్టుకున్నట్టు నేను నోరు తెచ్చానట, ఎక్కడా లేవు. మేమంతా చూడండి మా చీమల గుంపు చూడండి అని ఆ చీమ అమ్మలు వాడికి ఒక వీడియో చూపిస్తా ఉన్నాం. ఆ వీడియోలో ఏం చేస్తుందంటే, ఒక చీమలన్నీ పరిగెత్తున్నాయి, గాలి వస్తూ ఉంది, ఒక చీమ గాలికి లేచిపోతా ఉంది, ఇట్లా 2 ఎలగలు లేచింది. అప్పుడు మిగతా చీమలన్నీ మరి మన ఫ్రెండ్ రావట్లేదని చెప్పేసి మళ్ళీ ఎదుకొచ్చి ఆ చీమలన్నీ ఆ చీమకు రౌండ్ చుట్టాయి, బాల్లాగా చుట్టుకున్నాయి. ఆ బాల్లాగా చుట్టుకున్నప్పుడు వెంటనే ఆ చీమలన్నీ కలిపి బలంగా భూమిని పట్టుకున్నాయి. అప్పుడు ఆ ఒక్క చీమ కూడా ఏం కలదండి, గాలికి ఎగిరిపోలేదు. ఇదిగో చూసావా మా 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 మిత్రులకు ఎంత జ్ఞానం ఉందో, ఎంత యూనిటీ ఉందో, మీకు ఎందుకు లేకపోతుంది? అయినా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఎందుకు మీరు ఈ భేదాలు, ఎందుకు మీ కొట్లాట్లు, ఎందుకు మీకు ఈ సమస్యలు? మీరు అనవసరమైన వాటి విషయంలో మనసు పెడతా ఉన్నారు కాబట్టి మీకు జ్ఞానం లేకుండా పోతుందని చెప్తే, అవును నిజమే కదా, నేనే తగ్గించుకోవాల్సినాడు కదా, నేనే మరి వారిని సముదాయించాల్సినాడు కదా అని ఈ వ్యక్తి మాట్లాడతాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమంది, పోయి నువ్వు వాళ్ళకి సారీ చెప్పరాదా? వాళ్ళే ఏమవుతారు, నిన్ను కలుపుకుంటారు, మరలా మీ అందరూ కలిసి మనిషి ఉండొచ్చు కదా అని అంటే, మంచిది మిత్రమా, మంచి మాట నేర్పేమంటాడు. ఏమనుకో కదా, నేనేం నేర్పినాను పాఠం అనుకోనంటే, నువ్వు నేర్పితే నేనెందుకు బాధపడతాను? ఆనాడు బిలాము తప్పుదోవకు వెళ్తే గాడితో మాట్లాడలేదా దేవుడు? ఆనాడు పేతురు తప్పు చేస్తే కోడితో బెమెలుకొలపలేదా దేవుడు? ఆనాడు యోనా తప్పు చేస్తే చాకుతో నేర్పలేదా పాఠం? ఈనాడు నేను తప్పు చేస్తే చీమతో నేర్పాడు. హ్యాట్సాప్ మిత్రమా అన్నాడు. అవును కదండి, ఈనాడు బలము లేని వాళ్ళు, చిన్నవారు, ఎంత చిన్నవారు మనకు నేర్పుతా ఉంటే నేర్చుకోలేము మనం. కానీ మనకు కావాల్సింది గొప్ప గొప్ప వాళ్ళు కావాలి, కానీ అక్కడ ఏమీ లేదు. ప్రిమిటెడ్ వాళ్ళ చీమలు చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అవి వాటికి కాలాలను ఎరిగి అవి మరి పిల్లగా పనిచేస్తూ ఉంటాయి. మనం కూడా కాలం ఎరిగి నిద్ర మేలుకోవాల్సిన వేళ అయినది. కాబట్టి ఇది ఏ కాలం అంటే, ఇది చెడు కాలం. ఏ కాలం అనేది? ఇది చెడు కాలం. బుద్ధిమంతుడైతే, జ్ఞానవంతుడైతే దాగి ఉండే కాలం ఇది. ఎక్కడ? ఉగ్రత తీరిపోయేంత వరకు దేవుని రెక్కల కింద, దేవుని మందిరంలో మనం దాగవలసినటువంటి వాళ్ళం. అయితే ఈ చెడు కాలంలోనే మనం ఇంకెక్కువ లోకంలో ఉంటున్నాం. ఈ చెడు కాలం తెలిసి కూడా ఇంకా ఎక్కువ మన కుటుంబాల్లో ఉంటున్నాం, మన ఇళ్లలో ఉంటున్నాం, మన పొలంలో ఉంటున్నాం, మన వ్యాపారాల్లో ఉంటున్నాం, మన యొక్క పనుల మీద ఎక్కువ శాతం సమయం కేంద్రీకరిస్తూ ఉన్నాం. మనకు ఎలా జ్ఞానం వచ్చింది? మనం ఎలా జ్ఞానవంతులం అవుతాం? రాకడలో ఎత్తబడేటంటే ఆ యొక్క అనుభవాలు మనకు ఎలా కలుగుతాయి పిల్లలు? చెడు కాలం అని తెలుసు, ఇది చివరి దినాలని తెలుసు, ఆక్రమిస్తుందని తెలుసు, ప్రేమ చదరిపోతుందని తెలుసు. ఇదంతా ఎక్కడ వచ్చిన అంతే ఉందండి, ఎక్కడ వచ్చిన సంఘాలు ఇంతేనండి, కొట్లాటండి, విభజన అన్నీ తెలుసుకుంటున్నాం, కానీ ఎరగలేకపోతున్నాం. కాలం ఎరిగి మేలుకోలేకపోతున్నాం. చీమలు ఎరుగుతున్నాయి, మేలుకుంటున్నాయి. మేలుకొని ఏం చేస్తుంది తెలుసా? అవి ఏ కాలంలో పనిచేయాలో ఆ కాలంలో పనిచేస్తాయి, మిగతా కాలంలో దాగి ఉంటాయి. మనం చేయవలసింది కూడా, బుద్ధిమంతుడైతే దాగి ఉండాల్సిన కాలం దేవుని రెక్కల కింద, దేవుని మందిరంలో, దేవుని సహవాసములో, దేవుని యొక్క వాక్యము వెలుగులో, వాక్యము దాంట్లో మనము దాగి ఉండాల్సిన సమయము ఆసన్నమైతే, ఇంకా ఎందుకో మనం లోకం వైపు, ఇంకా ఎందుకో మన యొక్క పరుగులు ఆ వ్యాపారాల వైపు, లాభాల వైపు పరుగులెత్తుతూ ఉన్నాయి. ఇప్పటికైనా మీరు ఒకసారి గమనించండి, నేను రక్షించబడిన కాలంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది నా ఆత్మీయ జీవితం? నేను ఆత్మీయంగా దినాలు పెరుగుతున్నా కదా, అదే మాకు దినములు లెక్కించడం నేర్పు. ఇదే జ్ఞానం. మన దినాలు లెక్క పెట్టుకుందాం. ఆత్మీయంగా బ్రతికిన దినాలు లెక్క పెట్టండి. తిమోతి గారు అంటారట, గతించినవి గోల్డెన్ డేస్, రాబోయేవి బ్యాడ్ డేస్. నాకు చెడ్డ దినాలు. గతించినవి బంగారపు దినాలటండి, రాబోయే దినాలు చెడ్డ దినాలు. అంతే కదండి? గతించిన దినాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గతించిన దినాలను జ్ఞాపకం చేసుకుంటే మనకు దేవుని ప్రేమ ఎంత దొరికిందో కదా, అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఎంత గడిపినామో కదా, మనం అప్పుడు ఎంత ఆత్మీయంగా ఎదిగినామో కదండి, ఎంతగా మనము ప్రభువులో స్థిరపరచబడినామో కదండి, ఎంతగా ప్రభువులో ఆనందించినామో కదండి. మరి ఈ దినాల్లో ఏమిటి అంటే,
మనమే చేసుకుంటున్నాం. మనకే మన చుట్టూ అన్ని మెడక పెట్టుకుంటున్నాం. ఇవన్నీ మన చుట్టూ ముళ్ళ తుప్పలు గచ్చపొదలు పెట్టుకుంటున్నాం మనమే. ఇవన్నీ మనల్ని ఎదగనేవాట్లు అణచివేస్తున్నాయి. అందుకనే ముళ్ళ తుప్పలు గచ్చపొదలు వచ్చి ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాయి, ఐహిక విచారాలతో నింపి అవి ఎదగకుండా చేస్తూ ఉన్నాయి. ఏ దినాల్లో మనం ఉన్నామంటే ఐహిక విచారాల దినాల్లో ఉన్నాం. ఏమి తిందామో ఏమి త్రాగుదామో, నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని మనం అనుకుంటున్న దినాల్లో ఉంటున్నాం తప్ప పట్టణాలు ఎందుకు, ఉన్న స్థానంలో ఉండి నిలబడి ప్రభు కొరకు సాక్షిగా ఉందాము, లేని దాని కొరకు ఎందుకు, కలిగిన తృప్తిగా ఉందాము అనే జ్ఞానం మనకు కరువైపోతూ ఉంది. ఎంతసేపటికి భవిష్యత్తు గురించినటువంటి ఆ యొక్క ఆలోచనలో పడిపోయిన వారమై మనము నేటి దినాన్ని మర్చిపోతున్నాం. చేయవలసినవే చేసి ఉన్నామని ప్రభు ఏం చెప్పాడండి? ప్రభు అన్ని చేసిన తర్వాత మీరు ఏం చెప్తున్నారండి శిష్యులకి? చేయవలసినవే చేసి ఉన్నాం ప్రభు అని చెప్పండి. మేము నిష్ప్రయోజకమైన దాసులం. మనం చేయవలసినవే చేస్తున్నామా? సంఘ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తున్నామా? ఉపవాస ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తున్నామా? గృహకుడుకులకు వచ్చి వాక్యం ధ్యానిస్తున్నామా? బైబిల్ స్టడీకి వచ్చి వాక్యం ధ్యానిస్తున్నామా? ఏమండి ఆన్లైన్ ప్రేరణకు వస్తున్నామా? ఆరాధనకు వస్తున్నామా? చేయవలసిన విధే కండి. మన విధి ఏంటి? చదువుదాం. చివరిగా మాట చదివి ప్రార్థనలు కదా. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలని మానవ కోటికి ఇదే విధి. ఇదే అంటే మనకు విధిగా ఉండాల్సింది. మనం విధిగా ఆచరించాల్సిందంటే దేవుని యందు భయభక్తులు ఆయన కట్టడలను అనుసరించే. దావీదు అదే చేశాడు. నీ శాసనములు అనుసరిస్తున్నాను, నీ శాసనములు ధ్యానిస్తున్నాను కాబట్టి నాకు విశేషమైన జ్ఞానం ఉంది. చీమల యొద్దకు వెళ్ళి మనం జ్ఞానం తెచ్చుకుందాం. దేవుని వాక్యం యొద్దకు వచ్చి మనం జ్ఞానం తెచ్చుకుందాం. వాక్యాన్ని ధ్యానిస్తే జ్ఞానం వచ్చింది. చీమల నడతలు కనిపెడితే జ్ఞానం వచ్చింది. రెండు మనం ఒకటే పెట్టాడు ప్రభు. మనం నేర్చుకుందాం, కాలం నెరుగుదాం. ఏ కాలంలో మనం ఉన్నామో మనం ఆత్మ వల్ల తెలుసుకుందాం, ప్రార్థనలో తెలుసుకుందాం. మనం వాడతామో ప్రార్థించము నీ జీవితంలో నెమ్మది సుఖములు అనుభవించు. ఏ కాలంలో మనం ఉన్నాం? విశ్వాసం కోల్పోయే దినాల్లో ఉన్నాం. ఏర్పరచబడిన మోసపోతున్న దినాల్లో ఉన్నాం. సాతాను బహు వేగంగా తన పనిని జరిగించుకున్న దినాల్లో ఉన్నాం. కాబట్టి ఈ దినాల్లోనే మనం ఎక్కువగా అండి, ఒకళ్ళు చెప్తే అయ్యేది కాదు, ఇదంతా ఒకళ్ళు చేస్తే అయ్యేది కాదు. ఆ దినము సమీపించి చూచిన కొలది ఒకరినొకడు మీరు నన్ను రేపాలా, నేను మిమ్మల్ని రేపాలా, ఒకరినొకడు ఒక్కడే జరిగే పని కాదు. అందరు ఇందాక చెప్పే కదా, చీమలన్నీ కలిసి టీం వర్క్ చేస్తాయి. చీమ ఎప్పుడు చూడండి ఒక్కది ఒంటికి బయటకు పోయిందా? కనీసం ఇంకొకదైనా దాని చీమ పడి చూడండి కదా. ఒకసారి కానీ మన చీమ కుట్టిందంటే ఇంకా 1, 2, 3 ఉంటాయి నెత్తినెక్కితే చూడండి. ఒక షర్టు మీద ఉన్నా, బట్టల మీద ఉన్నా, లేకపోతే ఇంకెక్కడ ఒక వస్తువు మీద ఉన్నా, ఒక ఇంట్లో ఉన్న, కిటికీలో ఉన్న, బియ్యం దగ్గర ఉన్న, అక్కడ టీం ఉంటుందండి. ఇలా గమనించండి. ఏదో ఒక సందర్భాన్ని తప్ప సాధ్యమైనంత వరకు చీమలన్నీ ఎక్కడ ఉంటాయంటే టీం వర్క్, అంటే కలిసి పనిచేస్తాయి, కలిసిన ఆహారం సమకూర్చుకుంటాయి, కలిసి గూడెంలో ఉంటాయి. అందుకని సోమరి నువ్వు ఎందాక పడుకుంటావు, ఎందాక కురుకుతావు, ఎందాక నిద్రిస్తావు, ఇంకెంతకాలం నువ్వు పడక మీద తిరుగుతూ ఉంటావు. ఉదకం మీద తిరిగిదాడ సోమరి తన పడక మీద తిరుగుతూ ఉంటాడట. కాబట్టి తిరగలు తిరిగినట్టు మనం కాదు, పడకల మీద తిరిగే కాలం కాదు ఇది. పడకల మీద కూడా ప్రభుని జ్ఞాపకం చేసుకునే కాలం. మన సమయం ఏమాత్రం వ్యర్థపరుచుకున్నా తిరిగి పిల్లలు ఆ తర్వాత మనకు దొరకదు, రాదు. కాబట్టి మన సమయాన్ని మనము ప్రభు మనకు ఇవ్వగానే ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. లేదు అనుకుంటే చీమల దగ్గరికి వెళ్ళి సమయం నేర్చుకుందాం, జ్ఞానం నేర్చుకుందాం. విశేషమైన జ్ఞానం కలిగిన వారమై మన దినాలు లెక్క పెట్టుకుంటూ ఆత్మీకంగా ఎదుగుతాం. మనం ఎదగవలసినది ఎంతో ఉంది. మరి కాలం ఎంత ఉందో మనకైతే తెలియదు. మన కాలం ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మనం ఎదగవలసింది మాత్రం దేవుడు చెప్తున్నాడు, విశ్వాసములో నుండట అమూల్యమైన విశ్వాసములోకి మనం ఎదగాలి. మనం రక్షించబడినప్పుడు, తిరిగి జన్మించినప్పుడు మనకు విశ్వాసం వచ్చిందండి. ప్రభు మృతుల్లోంచి తిరిగి లేచి మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు. మనం రక్షించబడినప్పుడు విశ్వాసిగా మనం పేరు పొందుతున్నాం. ఇప్పుడు ఈ విశ్వాసి అమూల్యమైన విశ్వాసంలోకి ఏం చేయాలండి? ఎదగాలి. కాబట్టి అదే అంటాడు. ఇంకా ముందు దినాలు చెప్తాను. జ్ఞానమందు అభివృద్ధి చెందాలట. జ్ఞానమందు మనం ఏం చేయాలండి? అభివృద్ధి చెందాలట. కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా, మొదటి కొరింథీయులు అనుకుంటా, వారు చదివిన మాట అదేనంటుంది. విశ్వాసమందు భాగ్యవంతులైనారని 2వ కొరింథీ లేక చదవండి. సరిగా నేను నోట్ చేయలేదు.
త్వరగా దొరకలేదా? ఒకటి ఆరు, మొదటి కొరింథీ 1:6 చూడండి. ఆయనందు మీరు ప్రతి విషయంలోను అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను. చూడండి, కొరింథీ వాళ్ళు ఎలా ఉన్నారండి? జ్ఞానములో, చెప్పండి, డబ్బులు ఐశ్వర్యవంతులా, బంగారంలో ఐశ్వర్యవంతులా, ఏమండి మనకున్న పొలాలు, ఇల్లు, స్థలాలు అంటే వాటిలో ఐశ్వర్యవంతులుగా ఉన్నారా? సమస్త ఉపదేశములో సమస్త జ్ఞానములో మీరు ఐశ్వర్యవంతులైరి. ఏది కావాలి మనకు చెప్పండి? జ్ఞానములో ఐశ్వర్యవంతులము కావాలి. ఇది మనకు కావాల్సింది. జ్ఞానము ద్వారా మనం ఏం కావాలండి? సమస్త జ్ఞానము ద్వారా ఐశ్వర్యవంతులము కావాలి. దీని కొరకై మనం ఎదగాలి. అక్కడ వరకు మనం ఎదగాలండి. దాని కొరకై సంఘ సహవాసం నుండి వాక్యం ధ్యానిస్తూ మరి దేవుని శాసనాల ద్వారా జ్ఞానము, చీమల ద్వారా జ్ఞానము, ఇంకా రాబోయే దినాల్లో కొన్ని విషయాల ద్వారా మనం జ్ఞానం నేర్చుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.